పన్నీరు టమాటా గ్రీన్ పీస్ కూర చేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. గ్రీన్ పీసు, పుదీనా, పచ్చిమిర్చి, కొబ్బరి, కరివేపాకు, టమాటా, పన్నీరు, కారం, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, కొబ్బరి ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు అండి, పోసి పెట్టుకున్న పన్నీరు, కొంచెం ఉడికే వరకు మూత పెట్టాలి. పన్నీరు గ్రీన్ పీస్ కూర రెడీ అయిపోయిందండి. మనకి ఇంకా కొంచెం గ్రేవ్ కావాలనుకుంటే ఇలాగే ఆపేయండి స్టవ్. ఇంకా కొంచెం గ్రేవ్ అక్కర్లొద్దు, దగ్గరికి కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ దగ్గర చేసుకోండి. దించే ముందు పుదీనా నేనైతే ఇలాగే వదిలేస్తున్నానండి. ఇది చపాతీకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర కన్నా పుదీనా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే పుదీనా వేస్తున్నాను. మీరు కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ పన్నీర్ కర్రీ రెడీ.